హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో లవ్స్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 25ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి, మీకు స్టోరీ లైన్ క్లియర్గా అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ దగ్గరికి అయితే మా మనీ మాకు రిటర్న్ ఇవ్వండి, లేకపోతే బాగోదు అనేసరికి హీరోయిన్ అయితే రిటర్న్ అనేది ఇస్తాను, కానీ మీరైతే ఫుల్గా మాకు కోఆపరేట్ చేయాలి. నేను కావాలంటే నేను ఇప్పటికిప్పుడే మనీ కూడా ఇస్తా, మీకు ఒక్క నిమిషం అనేది టైం ఇస్తా, ఏ నిర్ణయం అనేది తీసుకోండి అని చెప్పి అంటది. మీరు ఒప్పుకుంటే కనుక ఇప్పుడే ఫైనల్ పేమెంట్ కూడా నేను పే చేస్తాను అండ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను అని అనేసరికి ఇంకా అప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడనమాట. సోఫియాని తీసుకొచ్చి ఎవరు వచ్చారో చూడు నీ కోసం అని చెప్పి హీరోయిన్తో అనేసరికి వెంటనే హీరోయిన్ అయితే సోఫియాని హక్ చేసుకుంటది. ఎప్పుడు వచ్చావు అని చెప్పి సోఫియా కూడా నేను నీకోసమే వచ్చాను, నా హస్బెండ్కి ఇక్కడ కొన్ని బిజినెసెస్ అయితే ఉన్నాయి, దానికోసం అని చెప్పి తనైతే ఇక్కడికి వచ్చాడు, తనతో నేను కూడా వచ్చా, అయినా నాకు నీ డ్రెస్సెస్ బాగా నచ్చాయి, అందుకోసమే ఇంకా కొన్ని తీసుకువెళ్దామని అనుకుంటున్నా, అయినా ఇక్కడ ఎవరున్నారు, ఏమైనా బిజినెస్ మీటింగా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి వాళ్ళు నా పార్ట్నర్స్ అని చెప్పి హీరోయిన్ అయితే వాళ్ళని పరిచయం చేస్తుంది. ఇంకా హీరోయిన్ అలా పరిచయం చేయగానే ఇక్కడ సోఫియా అయితే అంటది, ఓహో మీరు తన పార్ట్నర్సా, నాకు తెలిసినంత వరకు మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు, తిన చాలా టాలెంటెడ్ అన్న తిన వల్ల మీకు ప్రాఫిట్స్ కూడా వస్తాయి అని చెప్పి అనడంతో ఇంకా హీరోయిన్ అయితే అంటది, నడుని కోసం ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే చూపిస్తాను అని చెప్పి సోఫియాని అక్కడి నుంచి అయితే హీరోయిన్ తీసుకువెళ్తుంది. ఇంకా హీరోయిన్ వెళ్ళగానే హీరో అయితే ఏంటండి ఇక్కడికి వచ్చారో అన్నట్టు వాళ్ళతో మాట్లాడేసరికి ఇంకా వాళ్ళైతే హీరోని చూసి మిమ్మల్ని మీ నాన్నగారిని మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాము, మీరే మా రోల్ మోడల్స్ ఈ బిజినెసెస్లో అని చెప్పి హీరోని అయితే పొగుడతాడు. పొగడేకైతే అంటాడు, అక్కడ వచ్చిన ఆవిడ ఎవరండి అని హీరోని అడిగేసరికి హీరో అయితే చెప్తాడు, తను నా భార్య ఒక వైఫ్ అండ్ వాళ్ళ ఆయన వచ్చేసరికి రష్యాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, చాలా డబ్బున్నవాడు, నా కంపెనీతో కూడా తను ఇప్పుడు డీల్ కూడా చేసుకోబోతున్నాడు అండ్ మా ఆవిడ చేసిన బట్టలు ఆమెకి చాలా అంటే చాలా ఇష్టం, అందుకోసమే ఇక్కడికి వచ్చింది అన్నట్టు చెప్పడంతో అక్కడున్న పార్ట్నర్స్ కూడా అవునా అని చెప్పి అనుకుంటారు. అయినా మీ ఆవిడకి మేము చాలా నమ్మకంగా ఉన్నామండి, మేముండగా మీ ఆవిడకి ఏమీ కాదు, మేము చూసుకుంటాం కదా అన్నట్టు హీరో దగ్గర చెప్తారు. సోఫియా అయితే హీరోయిన్ కి చెప్తుంది, నువ్వు ఇక్కడ ప్రాబ్లం లో ఉన్నావని నీ హస్బెండ్ అయితే చెప్పాడు, అందుకోసమే నీకు హెల్ప్ చేద్దామని నేను ఇక్కడికైతే వచ్చా, నువ్వెంత కష్టపడి పని చేస్తావో నాకు తెలుసు, ఎలాంటి కష్టం వచ్చినా సరే నువ్వైతే నీ ధైర్యాన్ని మర్చిపోకు, నువ్వు ఎప్పుడు కష్టపడి పనిచేసి బాగా సంపాదించి పైకి అయితే రావాలనగానే ఇంకా సోఫియాని హక్ చేసుకుంటుంది అనమాట. సరే అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది, ఇంకెన్ని రోజులు చైనాలో ఉంటావు చెప్పు అని చెప్పి అనగానే సోఫియా అయితే చెప్తుంది, నా హస్బెండ్ అయితే ఇక్కడ బిజినెస్ కొలాబరేషన్స్ కోసం వచ్చాడు, అందులో నీ హస్బెండ్ కంపెనీ కూడా సెలెక్ట్ అయింది, కానీ అతన్ని 3 months ప్రొఫెషనల్ పీరియడ్ లో అయితే పెట్టారు, దాన్ని బట్టి వాళ్ళైతే డీల్ చేసుకుంటానని చెప్పి అన్నారు, బహుశా నాకు ఎందుకు అనేది తెలీదు అన్నట్టు అయితే చెప్తాదన్నమాట హీరోయిన్ కి. ఇంకా హీరోయిన్ కూడా అవునా సరేలే, అయినా నువ్వు ఎప్పుడు వరకు ఇక్కడ ఉంటావో ప్రతిరోజు నన్ను వచ్చి కలువు సరేనా అని చెప్పి హీరోయిన్ సోఫియాతో అనేసరికి సోఫియా కూడా సరే అంటది. ఇంకా వెంటనే హీరోయిన్ సోఫియాని పంపించేసి హీరోకి అయితే థ్యాంక్స్ చెప్తాదన్నమాట. హీరో అయితే అంటాడు, నాకు థ్యాంక్స్ ఏమీ అక్కర్లేదు, నువ్వు బిజీగా ఉన్నావని కూడా తెలుసు, కానీ నేనైతే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో అనేది అయితే కనుక్కున్నా, ఇదిగో తీసుకో, ఇక్కడ ఒక కాంపిటీషన్ అయితే ఉంది, ఆ ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్లో మీరు కనుక విన్ అయ్యి ఉంటే ఇంకా బయట పబ్లిసిటీ అంతా మంచిగా ఉంటుంది అండ్ నెగిటివిటీ కూడా పోతుంది అని చెప్పి హీరో అయితే హీరోయిన్కి చెప్తాడు. హీరోయిన్ అయితే అంటది, అంతా బాగానే ఉంది కానీ రిజిస్ట్రేషన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి కదా ఆల్రెడీ, మేము ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేము అని అనగానే హీరో అయితే అంటాడు, నువ్వేమి కంగారు పడకు, నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసాను, కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళని అయితే అప్రోచ్ అవ్వు చాలు అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే థ్యాంక్స్ అని చెప్పి అనడంతో సరే నేను వెళ్తాను అని చెప్పి హీరో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా హీరో అయితే చెప్పిన కాంపిటీషన్ గురించి ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉంటారు. ఇంకా డ్రెస్కి ఎలా ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి, దాని బ్యాక్గ్రౌండ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని, ఇంకా ఆ డ్రెస్ మీదకి జ్యువెలరీని అండ్ ప్యాటర్న్స్ని సెట్ చేస్తారు. అలా వాళ్ళు ఫైనల్లో ఏ కాంపిటీషన్కి అయితే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రెస్ని కూడా వీళ్ళైతే తయారు చేసేసి ఉంటారు. హీరోయిన్ అయితే తన అక్క దగ్గరికి క్యూలిన్ దగ్గరికి వచ్చి నీతో ఒక విషయం మాట్లాడాలని క్యూలిన్తో అంటది. క్యూలిన్ కూడా చెప్పు అన్నట్టు అనేసరికి ఇంకా హీరోయిన్ అయితే అంటది, లీతోని ఇప్పుడు మనం టెంపరీ కింద హైడ్ చేసుకున్నాం కదా మన అకౌంట్స్ చూసుకోవడానికి, మనం తన్ని పర్మనెంట్గా చేస్తే ఎలా ఉంటుంది, నీకు తన వల్ల ఎలాంటి ఇబ్బంది లేదంటే నేనైతే తన్ని పర్మనెంట్గా చేద్దామని అనుకుంటున్నాను, తను బాగానే వర్క్ చేస్తున్నాడు కదా, నీ ఉద్దేశం ఏంటి, దీనివల్ల నీకు హ్యూమన్కి ఏమీ ప్రాబ్లం ఉండదు కదా అని అనగానే ఇక్కడైతే తనంటది, మనం ఇప్పుడు బిజినెస్ గురించి అయితే చూస్తున్నాం, బిజినెస్ పరంగా చూస్తే నాకు ఏ ప్రాబ్లం లేదు అండ్ తను కూడా మంచి ఎక్స్పీరియన్స్ పర్సనే, తను కూడా మంచిగా హ్యాండిల్ చేస్తున్నాడు, నేను ప్రతిదీ హ్యూమన్కి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వైతే కంగారు పడమాకు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ కూడా లీతౌన్ అయితే పిలిపించి ఇంక ఇలా అయితే చెప్తా
చెప్తుంది, నువ్వు ఎలాగో మా దగ్గర వర్క్ చేస్తున్నావు, అందుకని చెప్పి ఎలాగో మా దగ్గర CFO అనే పొజిషన్ కూడా ఖాళీగా ఉంది, నువ్వు పర్మనెంట్గా వర్క్ చేయొచ్చు కదా అని చెప్పి అడగడంతో ఇక్కడ లీతో కూడా నాకు కూడా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంది, నేనైతే వర్క్ చేస్తాను అన్నట్టయితే మాటిస్తాడనమాట. ఇంకా అప్పుడే ఇక్కడ క్యూలింగ్కి అయితే మెసేజ్ అనేది వస్తుంది, వాళ్ళైతే కాంపిటీషన్కి ఎలిజిబుల్ కాదు, వాళ్ళనైతే రిజెక్ట్ చేశారు అని చెప్పి. ఇది చెప్పిన వెంటనే హీరోయిన్ ఒక షాక్ అయితే అవుతుంది అనమాట. హీరోయిన్కి ఏం అర్థమవుదు ఎందుకని హీరోయిన్ వాళ్ళని రిజెక్ట్ చేశారని చెప్పి. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలని చెప్పి తన టీంతో అక్కడికి వెళ్తుంది. నేను ఇంపర్సన్ కింద వచ్చాను, మీరెందుకని మమ్మల్ని రిజెక్ట్ చేశారు, కారణం ఏమైనా ఉందా అని చెప్పి అడగగానే ఇంకా ఆమె అయితే చెప్తుంది అనమాట, ఈ కాంటెస్ట్ అనేది పబ్లిక్ పరంగా జరుగుతుంది, ఇప్పటికీ మీకు పబ్లిక్ లో చాలా నెగిటివిటీ అనేది ఉంది, దానివల్ల మా కాంపిటీషన్ కూడా చాలా అంటే చాలా లాస్ అయితే అవుతాము, సో అందుకని మిమ్మల్ని అయితే తీసేసాము, సో మేము కాంట్రవర్సీ పెట్టుకోవాలని అనుకోవడంలా అని చెప్పి హీరోయిన్ తనగానే హీరోయిన్ అయితే అంటది, మేము మా బెస్ట్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాము, మేము బెస్ట్ అనేది ఇవ్వడం వల్ల మా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పోతుంది కదా, అప్పుడు పబ్లిక్కి నిజమేంటో తెలుస్తుంది అని అనగానే మీరు ఎన్ని చెప్పినా సరే నేనైతే ఒప్పుకోను, నా నిర్ణయాన్ని మార్చుకోను, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి హీరోయిన్ వాళ్ళని గెంటేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, మనం ఇంకో విధంగా కూడా ట్రై చేయొచ్చు, మీరేమీ నిరాశపడకండి అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ అలా చెప్పేసరికి వాళ్ళు కూడా సరే అని చెప్పి అంటారు. ఇక్కడ క్యూలిన్ అయితే హీరోకి మెసేజ్ అనేది పెడుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల కాంపిటీషన్కి మమ్మల్ని తీసుకోలేదు అని చెప్పి. ఇంకా హీరోకి ఏం చేయాలో కూడా అర్థమవుదు. ఇంకా అప్పుడే హీరో అసిస్టెంట్ అయితే హీరో దగ్గరికి అయితే వస్తాడనమాట. సన్ అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చింది సార్, రమ్మంటారా అని అనగానే హీరో అయితే అంటాడు, నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పి తనకి క్లియర్గానే చెప్పాను, వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమాను, నేను ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వను అని చెప్పి తన అసిస్టెంట్తో చెప్తాడు. కానీ ఏమనుకుంటాడో ఏమో కానీ ఒక నిమిషం అయితే ఆలోచించి, ఒక నిమిషం ఆగు, వాళ్ళని రమ్మను, నేను ఇంటర్వ్యూ అయితే ఇస్తాను అని చెప్పి మళ్ళీ వాళ్ళని అయితే రమ్మంటాడనమాట. ఇంకా చాంగ్లిన్ కూడా సరే సార్ అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళి సూన్ వాళ్ళని అయితే రమ్మంటాడు. ఇంకా సూల్ వాళ్ళు కూడా వస్తారన్నమాట హీరోని ఇంటర్వ్యూ తీసుకోవడానికి. ఇంకా హీరో బిజినెస్ గురించి అడుగుతారు, ఇంకా హీరో కూడా బాగానే ఆన్సర్స్ అయితే చెప్తాడు. ఇంకా తన వైఫ్ గురించి అడిగేసరికి ఇంకా హీరో అయితే చెప్తాడు, నా వైఫ్ అయితే యామ్ స్టూడియోకి ఫౌండర్ కింద అయితే ఉంది, తను చాలా కష్టపడి అయితే వర్క్ చేస్తుంది అని అనగానే ఇక్కడ సూ అయితే అంటదన్నమాట, కానీ ఇప్పుడు పబ్లిక్లో చాలా ఇంపాక్ట్ అనేది ఉంది కదా, వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది బాగా ఎక్కువ ఉంది అని అనగానే హీరో అయితే చెప్తాడనమాట, నాకు తన గురించి తెలుసు, క్వాలిటీ అనే దానికి చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది, ఎంత ఎఫర్ట్ అయితే పెడతారో అంతే కాస్ట్ అయితే ఛార్జ్ చేస్తారు కదా, నా భార్య చాలా స్ట్రెంత్గా అయితే ఉంటుంది అండ్ తన కంపెనీ కూడా అంతే బలంగా అయితే ఉంటుంది అనగానే మీ భార్యకి మీరు ఎలాంటి అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక పార్ట్నర్ కింద అని చెప్పి అడుగుతారన్నమాట. నా భార్యకి ఎలాంటి అడ్వైస్ నేను ఇవ్వలేను, బహుశా చెప్పాలంటే తను నాకన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది, నేనే తన దగ్గర నుంచి ఇంకా నేర్చుకుంటున్నాను, తన పర్స్పెక్టివ్లో చూస్తే చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఎవరికైనా అని చెప్పి హీరో ఇంటర్వ్యూ ఇస్తాడు. ఈ ఇంటర్వ్యూ కూడా మన హీరోయిన్ అయితే చూస్తుంది. హీరో ఇంటర్వ్యూలో ఇలా కూడా చెప్తాడు, తను ఎప్పుడు తన మూలాల్ని మర్చిపోదు, తన ఎలా బ్రతికింది అనేది తను రిప్రజెంట్ చేస్తూ వస్తుంది అని చెప్పి అనడంతో ఇంకా హీరోయిన్కి ఒక కొత్త ఐడియా అయితే వస్తుంది అనమాట. ఇంకా హీరో కూడా ఐడియాలజీ కావాలనే హీరోయిన్కి ఇంటర్వ్యూ ద్వారా అయితే ఇస్తాడు. ఇంకా హీరోయిన్ ఇదంతా ఆలోచించి ఇంకా తన బట్టల్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా స్టూడియోకి వెళ్ళగానే ఇక్కడైతే క్యూలింగ్ అయితే చెప్తాదన్నమాట, హీరో ఇంటర్వ్యూ వల్ల మన షేర్స్ అనేవి చాలా పెరిగాయి అండ్ మన మీద చాలా పాజిటివ్ రివ్యూస్ కూడా వస్తాయి అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, ఆ పాజిటివ్ రివ్యూస్ని యూటిలైజ్ చేసుకొని మనమైతే మన స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి అండ్ నెగిటివ్ ఇంపాక్ట్ని తగ్గించుకోవాలి, ఇంకా మనం మన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పి వాళ్ళ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ ఎలా ఉంటాయని చెప్పి రిప్రజెంట్ అయితే చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా అలా రిప్రజెంట్ చేయడం వల్ల చాలామంది ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ అనేవి నచ్చుతాయి అన్నమాట. అలా నచ్చడం వల్ల సోషల్ మీడియాలో హీరోయిన్ మీద చాలా పాజిటివ్ అనేది వస్తుంది. ఇంకా వాళ్ళది కూడా బ్రాండ్ అనేది ఎక్కడికో పెరిగిపోతుంది అన్నమాట. చాలామంది అవే యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్ వాళ్ళు హీరోయిన్కి అయితే ఫోన్ చేసి మీరు ఎలిజిబుల్ అయ్యారు మేడం, మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తారన్నమాట. అనుకున్నది హీరోయిన్ అయితే సాధిస్తుంది. బేకింగ్ అయితే హీరో దగ్గరికి వచ్చి మనమైతే త్వరలోనే కొలాబరేట్ అవ్వాలని కోరుకుంటున్నా, ఈ 3 monthsలో మీరైతే మీ పర్ఫార్మెన్స్ని ఇంకా బాగా పెంచాలి అని చెప్పి హీరోతో అనేసరికి హీరో కూడా తప్పకుండా అని చెప్పి అంటాడు. ఇంకా అక్కడి నుంచి బేకింగ్ అయితే వెళ్తాడనమాట. హీరో అయితే ఎలాగైనా కొలాబరేషన్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని అనుకుంటాడు. ఇక్కడ మనకి లీతావ్ అయితే చూపిస్తాడు. లీతావ్ అయితే అంటాడనమాట, మీరు ఇక్కడికి క్యూలింగ్ కోసం వచ్చారా అని చెప్పి యూమింగ్ ని అడిగేసరికి యూమింగ్ కూడా అవును అని అయితే అంటాడు. మీరు మమ్మల్ని తప్పుగా అయితే అర్థం చేసుకోకండి, నేను ఇక్కడ కూడా జాబ్ చేస్తున్నాను, నాకు అయితే జాబ్ పోవడం వల్ల హీరోయిన్ అయితే జాబ్ అనేది ఇచ్చింది అని అనగానే
యూమింగ్ అయితే నేనేమి తప్పుగా అర్థం చేసుకోవడం లేదు. నాకు ఆల్రెడీ క్యూలింగ్ అయితే క్లియర్గా అంతా చెప్పింది. ఎందుకని నేను తప్పుగా అర్థం చేసుకుంటాను? అయినా యాన్ స్టూడియో సక్సెస్ఫుల్లో నువ్వు కూడా ఒక కాంట్రిబ్యూట్ అవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు అని చెప్పి యూమింగ్ అయితే అంటాడు. ఇంకా అంతలోకి క్యూలింగ్ రావడంతో ఇంకా అక్కడి నుంచి అయితే లీతో వెళ్ళిపోతాడనమాట. ఇంకా క్యూలింగ్ అండ్ యూమింగ్ అయితే చాలా హ్యాపీగా బయట అయితే తిరుగుతూ ఉంటాడు. కానీ ఇదంతా లీతో దూరం నుంచి వాళ్ళని గమనిస్తూనే ఉంటాడనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి లీతో కూడా వెళ్తాడు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. లీతో అయితే వాళ్ళ వంక ఏదో కోపంగా అయితే చూస్తాడు. ఇంకా నెక్స్ట్ కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయితే అయిపోతుంది. అక్కడ చాలా అంటే చాలా ఫ్యాషన్ డిజైనింగ్ అనే వాళ్ళు అయితే పార్టిసిపేట్ చేస్తారన్నమాట. అలా వాళ్ళ ర్యాంక్ అనేది ఒక్కొక్కటి కిందకి దిగుతూ ఉంటే హీరోయిన్ వాళ్ళ ర్యాంక్ అనేది ఒక్కొక్కటి పైకి అయితే వస్తుంది. అలా హీరోయిన్ వాళ్ళు టాప్ 1లో అయితే ఉంటారు. ఇంకా ఫైనల్ డిజైనింగ్ అనేది వాళ్ళకి చూపించాలి కాబట్టి ఇక్కడ రిహార్సల్స్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. కానీ హీరోయిన్ రిహార్సల్స్ చేస్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది కానీ ఏదో మిస్ అవుతున్నట్టు కనబడుతుంది. ఏందని ఆలోచించేసరికి ఇంకా అప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, అంతా బాగానే ఉందని అనిపిస్తుంది కానీ ఏదో మిస్ అవుతున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది, అదేంటో తెలియడం లేదు అని చెప్పి హీరోతో చెప్పేసరికి హీరో అయితే అంటాడు, నాకు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి క్లాత్స్ గురించి అంత తెలియకపోవచ్చు కానీ నాకు ఆర్కిటెక్చర్ గురించి అయితే బాగా తెలుస్తుంది. ఇక్కడ ఎలా అయితే ఆర్కిటెక్ట్ వర్క్ చేసి ప్రతిదానికి ఒక మీనింగ్ అనేది క్రియేట్ చేస్తాడో అలా అయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ నేను ఏం చెప్పగలనంటే ఇది క్రియేట్ చేసింది కేవలం డైమెన్షన్ అండ్ లైటింగ్ ఫోకస్ అనేది ఈ డిజైనర్స్ మీద పడడానికి మాత్రమే. ఆ డిజైన్ మీద పడిన వెంటనే ఇది డైమెన్షన్ ఫామ్ని అయితే క్రియేట్ చేస్తుంది. నువ్వేమైనా చేంజ్ చేయాలి అనుకుంటే కేవలం ఇక్కడ లైటింగ్ ఫార్మేట్ని చేంజ్ చేస్తే చాలు. అది ఎంత మోస్ట్ మూవింగ్గా ఉంటుందో అంత మోస్ట్ మూవింగ్గా నీ ప్రోడక్ట్ అనేది కూడా కనబడచ్చు అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే చాలా థ్యాంక్స్ నాకు ఈ సలహా ఇచ్చినందుకు అని చెప్పి హీరోకి అయితే థ్యాంక్స్ అనేది చెప్తుంది. ఇంకా నెక్స్ట్ డే కాంపిటీషన్లో హీరోయిన్ వాళ్ళు విన్ అయిపోయేసరికి ఇంక ఇక్కడ మీడియా మొత్తం హీరోయిన్ వాళ్ళ డిజైన్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళు డెమో అనేది కూడా చాలా యూనిక్గా ఉంది. వీళ్ళ డిజైన్స్ అండ్ ఫిలాసఫీ అండ్ చాలా కామర్స్గా సక్సెస్ అయితే అవుతుందని చెప్పి అంటారు. ఇంకా హీరోయిన్ కూడా సక్సెస్ మీటింగ్ అనేది పెడుతుంది. ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ని హీరోని యూమింగ్ని అందరిని అయితే పిలుస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, నా ఈ జర్నీలో చాలా ఛాలెంజెస్ అయితే ఎదుర్కొన్నాను కానీ అందులో నా కష్టంతో పాటు మీ కష్టం ఎంతో ఉంది. మీరు నాకు ప్రతి అడుగులో తోడుగా అయితే ఉన్నారు. కానీ ఈ యాన్ స్టూడియో సక్సెస్ అవడానికి నేను ఒక్కదాన్నే కారణం కాదు, ఈ యాన్ స్టూడియో మన అందరిది అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది. అయినా సరే నేను ఇక్కడ ఒకరికి స్పెషల్గా థ్యాంక్స్ అనేది చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను అని అనగానే ఇంకా వెంటనే మన హీరో అయితే తన గురించే చెప్తుందేమో అని చెప్పి చాలా ఆరాటపడిపోతూ ఉంటాడనమాట. యూమింగ్ అయితే అంత ఆరాటపడకరా కూర్చో అన్నట్టయితే హీరోకి చెప్తాడు. కానీ మన హీరోయిన్ అయితే థ్యాంక్స్ జాంగ్లింగ్ అని చెప్పి అక్కడే ఉన్న లింగ్కి అయితే చెప్తుంది. మన లింగ్ కూడా షాక్ అవుతాడు, ఏంటి నేనా అని చెప్పి. ఇది విన్న వెంటనే మన హీరో మూడ్ ఫుల్గా అప్సెట్ అయితే అయిపోతుంది అనమాట. కొంచెం డల్గా అయితే అయిపోతాడు. ఇంకా హీరోయిన్ అయితే అప్పుడే అబ్జర్వ్ చేస్తుంది హీరో డల్గా అయితే అయిపోవడం. కానీ హీరోయిన్ అయితే ఏమీ పట్టించుకోలేనట్టయితే ఉంటుంది అని హీరోయిన్ అయితే పట్టించుకుంటుంది. ఇక్కడ లింగ్ అయితే చెప్తాడు, నీకు తెలుసా మన డిజైన్స్ అనేది స్పానిష్లో ఉన్న వాళ్ళకి కూడా బాగా నచ్చినాయి అంట. స్పానిష్ డిజైనర్ అయిన ఇవానా మిమ్మల్ని కలవాలని చెప్పి అనుకుంటుంది. ఇంకా ఇవానాకి ఇక్కడ ఇంగ్లీష్ అనేది వచ్చు కానీ చైనీస్ అనేది రాదు, మీరు కొంచెం స్పానిష్ నేర్చుకుంటే బెటర్ అనగానే హీరోయిన్ నాకు స్పానిష్ రాదని అంటది. కానీ ఇదంతా దూరం నుంచి హీరో అయితే అబ్జర్వ్ చేస్తాడు. ఏంటి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి హీరో అయితే అనుకుని ఫుల్ జెలసీతో అయితే మండిపోతూ ఉంటాడనమాట. కానీ ఇక్కడ లింగ్ అయితే నీకు స్పానిష్లో హాయ్ ఎలా చెప్పాలో అనేది నేను నేర్పిస్తా అని చెప్పి స్పానిష్ అయితే నేర్పిస్తూ ఉంటాడు. కానీ ఇదంతా మన హీరోకి అర్థమవుదు. హీరోయిన్ నవ్వుతూ ఉండేసరికి మన హీరోకి ఇక్కడ మండిపోతూ ఉంటుంది, ఏంద్రా అలా నవ్వుతుంది వాడితో అని చెప్పి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.